కొంతమంది రాజకీయ నాయకులకి సిగ్గు లేదు, కొంతమంది హిందువులకి బుద్ధి లేదు. దీని కారణంగానే పుట్టగడుగుల్లాగా చర్చిల నిర్మాణం జరుగుతూ ఉంది. అసలు చర్చి నిర్మాణం జరగాలంటే ప్రజల యొక్క ఎన్ఓసి కావాలి. ఇక్కడ చర్చి నిర్మాణం చేసుకోవచ్చని వాళ్ళ సంతకాలతో కూడిన ఒక పత్రాన్ని పంచాయతీకి పంపించాలి. దాని పంచాయతీ తీర్మానం చేస్తుంది. సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ కలిపి అక్కడ చర్చ అడుగుతున్నారు, మా అనుమతి ఉందని తీర్మానం చేయాలి. ఈ పంచాయతీ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించాలి. జిల్లా కలెక్టర్ గారు అక్కడి నుంచి విచారణకి అధికారులు పంపుతారు. అక్కడ చర్చి నిర్మాణం కోసం అందరూ సంతకాలు పెట్టింది నిజమేనా, దానికి అనుకూలంగా పంచాయతీ తీర్మానం ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత చర్చి నిర్మాణం చేసుకోవడానికి అనుమతి దొరుకుద్ది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, అసలు అక్కడ క్రైస్తవులు ఉండరు. క్రైస్తవులు ఉన్నారని వాళ్ళ సర్టిఫికేటే లేదు, వాళ్ళకి హాస్టల్కి సర్టిఫికేట్లు లేవు. ఇష్టానుసారం హిందువులు మతం మార్చడం, ఈ బుద్ధి లేని హిందువులు మారిపోవడం. దయచేసి మీ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోండి. ఈ ప్రభుత్వాలు కూడా స్పందించాలి, రాజ్యాంగం అమలుపరచాలి. మీరు ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. జై శ్రీరామ్, భారత్ మాత కీ జై.